शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः बलावनसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तत्प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 60వ సర్గము. విరహ వేదనకు లోనైన శ్రీరాముడు సీతాదేవి కొరకై అన్ని ప్రదేశముల యందును వెదకుచు మిగుల పరితపించుట. భృసమా వ్రజమానస్య తస్యాధో వామలోచనం ప్రాస్ఫురచ్చాస్ఖల ద్రామో వేపదుశ్చాప్యజాయత ఉపాలక్ష్య నిమిత్తాని సోశుభాని ముహుర్ముహుః అపిక్షేమం ను సీతాయ ఇతి వై వ్యాజహారచ త్వరమాణో జగామాధ సీతా దర్శనలాలసః శూన్యమావసధం దృష్ట్వా బభూవోద్విగ్నమానసః. ఆశ్రమమునకు వచ్చుచున్నప్పుడు శ్రీరాముని యొక్క ఎడమ కన్ను మిగుల అదరెను, ఆయన కాళ్ళు తడబడెను, శరీరము కంపింపసాగెను. అశుభ సూచకములైన అపశకునములు వరుసగా ఎదురొకట చూచి ఇంతకును సీత క్షేమముగా ఉండియుండునా అని శ్రీరాముడు తనలో తాను పదే పదే అనుకొనసాగెను. సీతను చూడవలెనని తహతహతో ఆయన త్వరగా అడుగులు వేసి ఆశ్రమమునకు చేరెను. అచట ఆమె కనబడకపోవుటచే ఆయన మనస్సు ఉద్వేగమునకు లోనయ్యను. అధో వామ దృశస్ఫూర్తౌ బహ్వనిష్టో భవేత్ పుమాన్. ఎడమ కన్ను అనగా కింది రెప్ప అదిరినచో పురుషునకు పెక్కు అరిష్టములు ప్రాప్తించును. ప్రయాణకాలే స్ఖలనం కరోత్తిష్టస్య భంజనం. ప్రయాణ సమయమున కాళ్ళు తడబడినచో అనగా తొట్రుపాటు కలిగినచో సంకల్పమునకు భంగము వాటిల్లును. ఉద్భ్రమన్నివ వేగేన విక్షిపన్ రఘునందనః తత్రోటజస్థానం అభివీక్ష్య సమంతతః దదర్శ పర్ణశాలాం చ రహితాం సీతయా తదా శ్రియా విరహితాం ధ్వస్తాం హేమంతే పద్మినీమివ. అంతటా రఘురాముడు త్వరగా పెద్ద పెద్ద అంగలు వేయుచు చేతులను అటూనిటూ ఊపుచూ ఆ పర్ణశాల చుట్టూను ఆయా ప్రదేశములలో బాగుగా వెదకెను. కానీ జానకి మాత్రము కనబడలేదు. వైదేహి లేని ఆ పర్ణశాల ఆయనకు హేమంత ఋతువునందు మంచునకు దెబ్బతినిన కమలములతో ఉప్పుచూ వెలవెలబోచున్న సరస్సులే కన్పట్టెను. రుదంతమివ వృక్షైశ్చ మ్లాన పుష్ప మృగద్విజం శ్రియా విహీనం విధ్వస్తం సంత్యక్త వనదేవతం. విప్రకీర్ణాజినకుశం
విప్రవిద్ధ భృసీకటం దృష్ట్వా శూన్యం నిజస్థానం విలలాప పునఃపునః. అతడి వృక్షములపై గల తుమ్మెదలన్నీను హీనస్వరముతో రొద చేయుచుండగా ఆ చెట్లే సీతాదేవిని గానక చేర్చుచున్నట్లుండెను. ఆమె కరస్పర్శకు దూరమొకటచే పువ్వులు వాడిపోయి ఉండెను. జింకలు పక్షులు ముఖములను చిన్నబుచ్చుకొని ఉండెను. వనదేవతలందరూ ఆ ప్రదేశమును విడిచి వెళ్ళిరి. ఆ ప్రదేశం అంతయు పాడుబడినట్లుండెను. సీతాదేవి సన్యాసి రూపమున వచ్చిన రావణునకు సమర్పించుటచే అచటి జింక చర్మములు దర్భలు యథాస్థానమున లేకున్నవి. రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోయిన సందర్భమున ఆమె అతని నుండి తప్పించుకున్నట్టుకై ప్రయత్నించినప్పుడు అతడి ఆసనములు చాపలు చెల్లా చెదరై అటునిటు పడి ఉండెను. సీతాదేవి ఎడబాటుచే ఆ ప్రదేశం అంతైనో శోభా విహీనమై ఉండెను. అట్టి తన ఆశ్రమ ప్రదేశమును చూచి శ్రీరాముడు మిగుల విలపింపసాగెను. హృతామృతా వా నష్టా వా భక్షితా వా భవిష్యతి నిలీనాప్యధ వా భీరు అథవా వనమాశ్రిత గతా విచేతుం పుష్పాని ఫలాన్యపి చ వా పునః అథవా పద్మినీం యాత జలార్థం వా నదీం గత. సీతను ఎవరైనను అపహరించుకొని పోయిరా, చంపివేసినారా, తప్పిపోయినదా, నన్ను ఆట పట్టించుటకై ఆమె ఎచటనైనను దాగుకొని ఉన్నదా, ఎవ్వరునూ తోడు లేకపోవుటచే భయపడి ఎవరికంటాబడకుండా వనములలో తిరుగుచున్నదా, పువ్వులను పండ్లను సేకరించుకుని వచ్చుటకై ఎచటికైనను వెళ్ళినదా, స్నానార్థమై సరస్సునకు వెళ్ళినదా, లేక జలములను కొనివచ్చుటకై నదికి పోయినదా అని శ్రీరాముడు పరిపరి విధములా తలపోసెను. యత్నాన్ మృగయమానస్తు నాససాద వనే ప్రియాం శోకరక్తే క్షణశోకాత్ ఉన్మత్త ఇవ లక్ష్యతే వృక్షాద్వృక్షం ప్రధావన్స గిరేశ్చాద్రిం నదాన్నదీం బభూవ విలపన్ రామః శోకార్ణవ పరిప్లుతః. శ్రీరాముడు ఎంతగా వెదికినను సీతాదేవి జాడ తెలియకపోయెను. శోకభారముతో ఆయన కన్నులు ఎర్రబారెను. ఆయన ఉన్మత్తుని వలె కనబడుచుండెను. అతడు సీతాదేవి కొరకై చెట్లను పుట్టలను కొండలను కోనలను నదీ నదములను పరుగులు దీచు గాలించెను. ఆమె కనపడకపోవుటచే ఆయన శోకసాగరమున మునింగెను. అపి కచ్చిత్ త్వయా దృష్ట సా కదంబ ప్రియా ప్రియా కదంబ యది జానీషే సంససీతాం శుభాననాం స్నిగ్ధ పల్లవ సంకాస పీత కౌసేయవాసిని సంసస్వ యదివా దృష్ట బిల్వోపమస్తని అధవార్జున సంసత్వం ప్రియాం తాం అర్జున ప్రియాం జనకస్య సుతాభీరు యది జీవతి వా నవా. ఓ కడిమి చెట్ట, నాకు ప్రాణతుల్య అయిన సీతాదేవికి నీ పూలన్న పరమప్రీతి. ఆ సుందరి నీకు కనబడినచో నాకు తెలుపుము. ఓ మారేడు వృక్షమా, పద్మినీ జాతికి చెందిన మా సీత చిగురుటాకు వలె కోమలమైనది, పట్టు పీతాంబరములను ధరించి ఉండునది. ఆమె నీకు కనిపించినచో నాకు తెలుపుము. ఓ తెల్లమద్ది వృక్షమా, నా ధర్మపత్ని అయిన సీతకు నీపై గల ప్రేమ అపారము. భయస్వభావురాలైన మా జానకి బ్రతికి ఉన్నదా లేదా తెలుపుము. కకుభోరూం తాం వ్యక్తం జానాతి మైథిలీం యథా పల్లవ పుష్పాఢ్యో భాతిహ్యేష వనస్పతి. వనస్పతి అయిన ఈ కకుభ అనగా ఏరుమద్ది వృక్షము చక్కగా చిగుళ్ళు వేసి మొగ్గదొడిగి పువ్వులతో కనువిందు గావించుచున్నది. దీనిని బట్టి చూడగా కుకుభోరు అయిన చక్కని ఊరు సౌభాగ్యము గల సీతాదేవిని ఈ వనస్పతి వృక్షము చూచే ఉండవచ్చును. లేనిచో ఇది ఇట్లు పువ్వులతో కలకలలాడుచూ ఉండదు. సహజముగా ఈ కకుభ అనగా ఏరుమద్ది వృక్షము పుష్పములు లేకుండగానే ఫలించును. కానీ సీతాదేవి దర్శన ప్రభావముచే సహజ స్వభావమును అధిగమించి ఈ వనస్పతి పూల శోభలతో కలకలలాడుచున్నది. దిగంతముల వరకు అనగా సుదూర తీరముల వరకు వ్యాపించున్నది కావున దీనికి కకుభము అని పేరు. కనుక సీతాదేవి ఏ దిక్కునకు వెళ్ళినను ఇది చూచియే ఇండును. భ్రమరై నృపగీతశ్చ యథా ద్రుమవరో హ్యయం ఏష వ్యక్తం విజానాతి తిలక ప్రియాం. సీతాదేవి తిలక ప్రియ అనగా తిలక ఎర్ర గోరింట పుష్పములపై సీతకు మక్కువ ఎక్కువ. చెట్లలో శ్రేష్టమైన ఈ తిలక వృక్షము సంతోషముతో భ్రమర గీతములను వినిపించుచున్నది. అందువలన ఇది సీతాదేవిని తప్పక చూచియే ఉండవచ్చును. అశోక శోకాపనుద శోకోపహతచేతసం త్వన్నామానం కురుక్షిప్రం ప్రియా సందర్శనేన మాం. ఓ అశోక వృక్షమా, నీవు ఎల్లర శోకములను తొలగించుచు వారికి సంతోషమును గూర్చుచుండుదానవు.
భార్య యొక్క ఎడబాటుచే మిగుల పరితపించుచున్న నాకు వెంటనే సీతాదేవి జాడను తెలిపి నన్ను శోకరహితునిగా చేయుము. యదితాల త్వయా దృష్ట పక్వతాల ఫలస్తని కథయస్వ వరారోహాం కారుణ్యం ఎదితే మయి. ఓ తాళవృక్షమా, పండిన తాళఫలముల వలె చక్కని స్తన సౌభాగ్యములు గల సీతాదేవిని నీవు చూచియున్నచో నాపై కనికరము ఉంచి ఆ సుందరి సమాచారమును తెలుపుము. యది దృష్టా త్వయా సీత జంబు జంబూ ఫలోపమా ప్రియాం యది విజానీషే నిస్సంకం కథయస్వమే. ఓ నేరేడు వృక్షమా, నాకు ప్రీతిని గూర్చడి సీతాదేవి నేరేడు పండ్ల వలె నిగనిగలాడు తనుశోభలు గలది. ఆమె నీకు కనబడి ఉన్నచో నీవు ఎరిగిన మేరకు ఆమె సమాచారమును గూర్చి ఏమాత్రము దాచక నాకు తెలుపుము. అహోత్వం కర్ణికారాజ్య సుపుష్పై శోభసే భృశం కర్ణికార ప్రియా సాధ్వి సంసదృష్టా ప్రియాయది. ఓ గన్నేరు వృక్షమా, పరమ పతివ్రత అయిన నా భార్యకు నీవని నా పరమప్రీతి. నీవు నేడు చక్కని పూల శోభలతో విలసిల్లుచున్నావు. ఒకవేళ ఆమె నీకు కనబడినదా ఏమి? అయినచో నాకు ఆమె జాడను తెలిపి పుణ్యము గట్టుకొనము. చూత నీప మహాసాలాన్ పనసాన్ కురవాన్ ధవాన్ దాడి మానసనాన్ గత్వా దృష్ట్వా రామో మహాయశాః మల్లికా మాధవీశ్చైవ చంపకాన్ కేతకీస్తదా పృచ్చన్ రామో వనే భ్రాంత ఉన్మత్త ఇవలక్ష్యతే. మహాయశస్వి అయిన శ్రీరాముడు ఆ వనమున గల మామిడి వృక్షములను మంకెన చెట్లను పెద్ద మద్ది చెట్లను పనస వృక్షములను ఎర్ర చామంతి పొదలను ధనవృక్షములను దానిమ్మ చెట్లను వేగి చెట్లను అట్లే మల్లె తీగలను మాధవీలతలను సంపెంగలను మొగలి పొదలను చేరి సీత జాడను తెలుపవలసినదని వాటిని అడుగుచు ఒక ఉన్మత్తుని వలె కనపట్టెను. అథవా మృగసాభాక్షి మృగ జానాసి మైథిలి మృగ విప్రేక్షణీ కాంత మృగీభిః సహితా భవేత్. వృక్షముల నుండి సమాధానము రాకపోవుటచే శ్రీరాముడు ఒక మృగమును సమీపించి, ఓ హరిణమా, జింక పిల్లల కన్నుల వంటి కన్నులు గల మా మైథిలిని నీవు ఎరుగుదువు గదా. లేళ్ల వలె అందమైన చూపులతో ఒప్పిడి ఆ కాంత ఆడులేళ్ల మధ్య ఉండియుండును. గజ సా గజనాసోరూహ్ యది దృష్టా త్వయా భవేత్ తాం మన్యే విదితాం తుభ్యం ఆఖ్యాహి వరవారణ. ఓ గజేంద్రమా, ఏనుగు తొండము ఆకారములో చక్కని ఊరు సౌందర్యము గల సీతాదేవిని నీవు గుర్తింతువు గదా. ఆమె నీకు కనబడి ఉన్నచో నాకు తెలుపుము. శార్దూల యదిసా దృష్ట ప్రియాచంద్ర నిభానన మైథిలీ మమ విశ్రబ్దం కథయస్వ నతే భయం. ఓ పెద్ద పులి, నీవు భయపడవలసిన పని లేదు. నేను నిన్నేమీనూ చేయను. నన్ను నమ్ముము. చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖములు గలదియో నా ధర్మపత్నియు అయిన సీత నీకు కనబడి ఉన్నచో నాకు నిర్భయముగా తెలుపుము. కిం ధావసి ప్రియే దూరం దృష్టాసి కమలేక్షణే వృక్షైరాచ్ఛాద్య చాత్మానం కిం మాం న ప్రతిభాషసే. కమలముల వంటి కన్నులు గల నా ప్రియురాలా, నన్ను చూచి నీవు దూరముగా ఎందులకు పరిగెడుచున్నావు? నేను నిన్ను చూచి తిని సుమా. నీవు చెట్ల చాటున దాగికొనుచు నాతో మాట్లాడవేమి? తిష్ట వరారోహే నతేస్తి కరుణామయి నాత్యర్థం హాస్యశీలాసి కిమర్థం మాముపేక్షసే. ఓ సుందరి, ఆగుమాగుము. నాపై నీకు కనికరమే లేదా? నీవు ఎవ్వరిని పరిహసించడి స్వభావము గలదానవేగావు. ఇక నన్నేల ఉపేక్షించుచున్నావు? పీత కౌసేయకేనాసి శుచితా వరవర్ణిని ధావంత్యపి మయా దృష్ట తిష్ట యజ్జస్తి సౌహృదం. ఓ శుభాంగి, నీవు పరిగెత్తుచున్నను నీవు ధరించిన పట్టు పీతాంబరమును బట్టి నిన్ను నేను గుర్తించి తినిలెమ్ము. నాయందు ఏమాత్రమైనను ఆదరాభిమానములు ఉన్నచో ఇక నిలువుము. మైనసా నూనమధవ హింసితా చారుహాసిని కృత్రం ప్రాప్తం నమాం నూనం యథోపేక్షితుమర్హతి. నేను ఇంతవరకును భ్రమకు లోనయుంటిని. నిజముగానే ఆమె ప్రాణములతో మిగిలి లేదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో నుండి ఆమెను రాక్షసులు చంపియిందురు. లేనిచో ఇట్టి కష్టస్థితిలోనున్న నన్ను ఆమె ఎన్నడూ ఉపేక్షించదు. వ్యక్తం సా భక్షితా బాల రాక్షసై పిసితాసనై విభజ్యాంగాని సర్వాణి మయా విరహితా ప్రియా. నా ప్రియురాలను అమాయకురాలను అయిన సీతాదేవి నాకు దూరమై ఒంటరిగా ఉంట చూచి మాంసభక్షకులైన రాక్షసులు ఆమె అవయవములను ముక్కలు ముక్కలుగా చేసి భుజించి ఇండునట నిజము. నూనం తచ్చు భదంతోష్టం సునాసం చారుకుండలం పూర్ణచంద్ర మివగ్రస్తం ముఖం నిష్ప్రభతాం గతం. ఆమె ముఖము చక్కని పలువరసతో దర్శనీయమైన పెదవులతో అందమైన ముక్కుతో విరాజిల్లుచుండును.
ఆమె ధరించడి కుండలములు చూడముచ్చట గొలుపునవి. అట్టి ఆమె వదనము రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె కాంతి తరిగియుండును. సాహి చంపక వర్ణాభ గ్రీవా గ్రైవేయ శోభిత కోమలా విలపంత్యాస్తు కాంతాయా భక్షితా శుభ. తోడులేక ఒంటరి అయి విలపించుచున్న సీతాదేవి యొక్క మెడ సంపెంగ పువ్వు వన్నెగలది. కంఠహారములతో విలసిల్లుచుండునది. శృతిమెత్తనిది, మనోగ్రమైనది. అట్టి ఆమె కంఠము భక్షింపబడి ఉండును. నూనం విక్షిప్య మానవుతో బాహు పల్లవ కోమలో భక్షితో వేపమానాగ్రౌ సహస్తాభరణాం గదౌ. ఆమె బాహువులు నవపల్లవముల వలె మృదువైనవి. వాటి అగ్రభాగములను కంపించుచుండును. కంకణములతో దండ కడియములతో అలరాడుచుండును. అటూనిటూ కదల్చబడుచుండును. అట్టి ఆమె బాహువులు రక్కసులచే భుజింపబడియుండును. మయా విరహితా బాలా రక్షసాం భక్షణాయవై సార్ధేనేవ పరిత్యక్త భక్షితా బహుబాంధవ. రాక్షసులకు ఆహారమగుటకే ఆ అమాయకురాలు నాకు దూరమయ్యుండును. పెక్కుమంది బంధువులు ఉన్నను తోడి బాటసారుల గుంపు నుండి వేరైన ఒక స్త్రీ వలె ఆమె నిశాచరులచే భక్షింపబడియుండును. హా లక్ష్మణ మహాబాహో పశ్యసి త్వం ప్రియాం క్వచిత్ హా ప్రియే క్వ గతా భద్రే హా సీతేతి పునః పునః. ఇత్యేవం విలపన్ రామః పరిధావన్ వనాద్వనం క్వచిదుద్భ్రమతే వేగాత్ క్వచిద్విభ్రమతే బలాత్ క్వచిన్మత్త ఇవాభాతి కాంతాన్వేషణ తత్పరః. అయ్యో మహాబాహుడవైన ఓ లక్ష్మణ, నా ప్రేమ పెన్నిధి అయిన సీతను నీవు ఎచ్చటనైనను చూచితివా? శుభస్వరూపురాలైన ఓ ప్రియురాలా సీత, ఎచ్చటికి వెళ్ళితివి? ఎక్కడ నుంటివి అని శ్రీరాముడు మాటిమాటికి విలపించుచు వనములలో పరుగుడిచుండెను. అతడు మిక్కిలి శోకమున మునింగియుండుట వలన ఎదుట సీత లేకున్నను ఆమె తన సమ్ముఖమున నిలిచినట్లే భ్రమకు లోనగుచుండెను. మరి ఒకప్పుడు ఉపమాన వస్తువులైన లతాదికములను చూచి తత్సాదృశ్య ప్రభావమున సీతాభ్రాంతికి గురియగుచుండెను. వేరొకప్పుడు తన కాంతను అన్వేషించుటలో తత్పరుడై ఉన్మత్తుని వలె తిరుగుచుండెను. స వనాని నదీహి శైలాన్ గిరి ప్రస్రవణాని చ కాననాని చ వేగేన భ్రమత్య పరిసంస్థితః. అతడు చిన్న చిన్న వనములను, కీకారణ్యములను, నదీనదములను, పర్వతములను, కొండలలో పుట్టి ప్రవహించడి సెలయేలను దాటుచూ నిలుకడ లేనివాడై ఎల్లడలను తిరుగుచుండెను. తదాస గత్వా విపులం మహద్వనం పరీత్య సర్వం త్వధమైథిలీం ప్రతి అనిష్టితాసహ స చకార మార్గనే పునఃప్రియాయాః పరమం పరిశ్రమం. ఆ రాముడు ఆ విధముగా విశాలమైన దట్టమైన అడవులయందు అంతటను సీతాదేవిని కనుగొనుటకై పదే పదే తిరుగుచు మిగుల అలసిపోయెను. అయినను అతడు నిస్పృహకు లోనుగాక తనకు ప్రాణతుల్యురాలైన జానకిని వెదుకుటలో సతమతమగుచుండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందు అరణ్యకాండమునందు ఇది 60వ సర్గము.